ఓం శ్రీ గురుభ్యో నమః. జై జగన్నాథ్. రేపే జగన్నాథ యాత్ర. ఈ విశేషాంశాలని ఈరోజు మనం చెప్పుకుందాం. విషయంలోకి వచ్చేస్తే, రథయాత్ర రోజు భగవాన్ జగన్నాథుడు ఏ ద్వారం గుండా బయటకు వస్తారు అనే విషయం గురించి ఆలోచిస్తే, భగవాన్ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవోపేతమైన ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటిగా భావించబడుతుంది. అయితే రథయాత్ర రోజు జగన్నాథుడు ఆలయంలోని ఏ ద్వారం గుండా బయటకు వస్తారో చాలా కొద్దిమందికే తెలుసు. ఇక అశ్వద్వారం గుండా వస్తారా అని ఆలోచిస్తే కనుక, ఒడిశాలోని పూరీ నగరంలో ఉన్న పై వైకుంఠంగా భావిస్తారు. ఇక్కడ ప్రతి రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహోత్సవం. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ మహోత్సవం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. పంచాంగం ప్రకారం ఈ వైభవోపేతమైన యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ ప్రారంభమవుతుంది. జగన్నాథుని రథయాత్ర జూలై 16న గురువారం రోజు ప్రారంభమై జూలై 24, 2026న ముగియనుంది. ఈ ఉత్సవంలో జగన్నాథుడు తన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవితో కలిసి అద్భుతమైన భారీ రథాలపై ప్రయాణించి తన మేనత్త ఇంటిగా భావించే గుండిచా ఆలయానికి వెడతాడు. అయితే పూరిలోని ఈ రహస్యమయమైన ఆలయానికి 4 ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయని మరి ఎంతోమందికి తెలియదు. మరి రథయాత్ర కోసం భగవంతుడు ఆలయం నుంచి బయటకు వచ్చే సమయంలో ఏ ద్వారం గుండా బయలుదేరుతాడో తెలుసుకుందాం. రథయాత్రలో భగవంతుడు ఏ ద్వారం గుండా బయటకు వస్తారంటే, పూరిలోని జగన్నాథ ఆలయానికి సింహద్వారం, అశ్వద్వారం, వ్యాఘ్రద్వారం, హస్తిద్వారం అనే 4 ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వీటిలో సింహద్వారమే ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారంగా భావించబడుతుంది. ఇది తూర్పు దిశలో ఉంది. రథయాత్ర రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఆలయం నుంచి చేరుకుంటారు. ఆధ్యాత్మిక సాంప్రదాయం ప్రకారం ఈ వైభవోపేతమైన పాహండి యాత్ర సింహద్వారం గుండా జరుగుతుంది. అంటే జగన్నాథుడు తన అన్నా చెల్లెళ్లతో కలిసి రథయాత్ర సందర్భంగా ప్రధానంగా సింహద్వారం గుండా బయటకు వచ్చి అక్కడి నుంచే గుండిచా ఆలయానికి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. సింహద్వారాన్ని శ్రీమందిరంలోని అత్యంత ప్రధానమైన పవిత్రమైన ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారం ఎదుట ప్రసిద్ధ అరుణ స్తంభం ఉంది. ఇది భక్తుల విశ్వాసానికి ప్రత్యేక కేంద్రంగా నిలిచింది. సింహద్వారంపై సింహాల శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇవి శక్కు ప్రతీకలుగా భావింపబడతాయి. ఆలయంలో దర్శనం కోసం వచ్చే ఎక్కువ మంది భక్తులు ఈ ద్వారం గుండా ప్రవేశిస్తారని విశ్వాసం. రథయాత్ర సమయంలో కూడా ఈ ద్వారమే అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పూరిలోని శ్రీమందిరంలో 4 దిక్కులలో 4 వైభవోపేతమైన ద్వారాలు నిర్మించబడ్డాయి. ప్రతి ద్వారానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రధాన ద్వారం. దీనిని ధర్మం, శక్తికి ప్రతీకగా భావిస్తారు. రథయాత్ర అశ్వద్వారం. ఈ ద్వారంపై గుర్రాలు శిల్పాలుగా ఉంటాయి. ఇది వీరత్వం, వేగం, కర్తవ్యనిష్టలకు ప్రతీకగా భావించబడుతుంది. దీనికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ రథయాత్ర ప్రధాన కార్యక్రమం ఈ ద్వారం గుండా జరగదు. ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ ద్వారాన్ని ధైర్యం, ఆత్మబలంతో అనుసంధానిస్తారు. ఇంకా హస్తిద్వారం. ఏనుగుల శిల్పాలతో అలంకరించబడిన ఈ ద్వారం సంపద, స్థిరత్వం, వైభవాలకు ప్రతీకగా పరిగణించబడుతుంది. రథయాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ఉత్సవమయాల అపూర్వ సంగమం.
ఈ రోజున జగన్నాథుడు స్వయంగా తన భక్తుల మధ్యకు వచ్చి వారికి దర్శనమిస్తాడని విశ్వాసం. అందుకే ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరికి తరలి వెళ్తారు. రథయాత్ర సమయంలో భగవంతుని రథాన్ని దర్శించడం, ఆ రథానికి కట్టిన తాడును లాగడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని నమ్మకం. అందుకే ఈ మహాపర్వాన్ని భక్తులు ఏడాది పొడవునా అపారమైన భక్తి ఉత్సాహాలతో ఎదురు చూస్తుంటారు. ధన్యవాదములు. జై జగన్నాథ్.